జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో కోతులతో గ్రామస్తులు క్షేత్రానికి వచ్చే భక్తులు భయభ్రాంతులకు గురవుతున్నారు. వానరాల దాడిలో మనుషులు గాయపడుతున్నారు. గ్రామంలో కోతుల బెడద నివారించేందుకు దేవస్థానం, పంచాయతీ అధికారులు చర్యలు ప్రారంభించారు. నేను కామిడి రామరెడ్డి, కాళేశ్వరం గ్రామం మాజీ సర్పంచ్. ప్రముఖ పుణ్యక్షేత్రం మా ఊరు శివాలయం. ప్రస్తుతం ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఈరోజు కాళేశ్వరంలో గత 25 సంవత్సరాల నుంచి వందలాది కోతుల బెడదతోటి ఆర్థికంగా, మానసికంగా, శారీరకంగా ఎన్నో కష్ట నష్టాలకు గురి చేసినటువంటి కోతులను మరి వీటిని తప్పించుకోవాలంటే ఏం చేయాలనే ఉద్దేశం కొద్దీ గ్రామంలో ఉన్న గ్రామ పంచాయతీ గ్రామస్తులు, విలేకరులు, దేవస్థానం ఈవో గారు, అలాగే సిబ్బంది, గ్రామ పంచాయతీ కార్యదర్శి, గ్రామ పంచాయతీ వాళ్ళు, విలేకరులు, ఊరి పెద్ద మనుషులు అందరూ ఒకతాటి మీదకి వచ్చి కాళేశ్వరంలో దాదాపు ఒక 500 కోతులు ఉన్నది. ఇక్కడ పంట నష్టము, శారీరక నష్టము, మరి ఇబ్బంది, ఆడవాళ్ళు గృహం నుంచి బయటకు పోకుండా తలుపులు పెట్టుకొని ఉండడం చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నది. దాన్ని కాపాడాలి, వీటిని బారి నుంచి తప్పియాలనే ఉద్దేశంతో మీటింగ్లో పాస్ చేసి ఈ రోజున వాళ్ళు మనకు కోతులను బట్టే వాళ్ళను పిలిపించి ఈ రోజున కోతులు పట్టే కార్యక్రమాన్ని స్టార్ట్ చేయించులు. మాకు చాలా సంతోషంగా ఉన్నది గ్రామస్తులందరికీ. మరి ఈ విషయం లోపల సహకరించిన అందరికీ, గ్రామ పంచాయతీ వాళ్లకు, గ్రామ పెద్దలకు, విలేకరులకు, దేవస్థానం అధికారులకు అందరికీ మేము రుణపడి ఉంటామని, ఇలాగే ఒక వారం 10 రోజులల్లా ఈ ఊళ్ళో ఉన్న కోతులన్నింటినీ పట్టించి దూర ప్రాంతంలో వదిలిపెట్టి కోతుల బారి నుంచి కాళేశ్వరం రక్షించాలని మేము కోరుకుంటున్నాము. ఆ పని స్టార్ట్ అయింది. సంతోషం. మేము కోతులు వచ్చి 40 సంవత్సరాల నుంచి ఈ వృత్తిలోనే ఉన్నాము. మొత్తం అన్ని ఏరియాలో మేమే కోతులు పడుతున్నాము. సింగరాణి మొత్తం మా నాన్నగారి కాలం నుంచి మొత్తం సింగరాణి నుంచి మున్సిపాలిటీ నుంచి పడుతున్నాము. 30 సంవత్సరాల ముందు కూడా ఇక్కడ కూడా వచ్చినారు పట్టేదానికి. ఈ కోతుల వలన ఇక్కడ చాలా ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. గుడి లోపల పోనీ ఇవ్వటం లేదు, గుడి బయట కూర్చొని ఇవ్వటం లేదు, ఇంత ప్రసాదం కూడా తీసుకోవడానికి దారి వదలటం లేదు. తెల్లారితేలేస్తే పని వాళ్ళు ఊడ్చేదానికైనా కోతులకే ఎక్కువ కాపుదలుగా ఉన్నారు. అలాంటి వాళ్ళు మమ్మల్ని ఇక్కడ పిలిపించినారు. గ్రామ పంచాయతీ తరపు నుంచి, గుడి నుంచి ఇక్కడ పిలిపించి ఇక్కడ మాకు బోన్ పెట్టించడం జరిగింది. ఈరోజు 150 కోతులు ఈరోజు మేము పట్టినాము. చూడండి, బోన్లోనే ఉంటాయి. ఇవి చాలా డేర్గా ఉంటాయి. ఈ కోతులన్నీ చాలా డేర్గా ఉంటాయి. ఇవి చాలా మనుషులను కూడా కరిసేసిందంట. చాలామంది ఇక్కడ వచ్చి చూసిపోతున్నారు. వీటిని చూసి వాళ్ళు చాలా ధైర్యంగా ఉంటారు. ఎంత మంచి పని ఈ గుడి వాళ్ళు, ఈ గ్రామ పంచాయతీ వాళ్ళు చేపిస్తున్నారు. ఈ ప్రజలు కూడా చాలామంది సహకరిస్తున్నారు ఈ పని గురించి కూడా. ఈ మొత్తం ఇక్కడ ఊరంతా కూడా పట్టమని మాకు చెప్పి ఉన్నారు. ఈరోజే మేము స్టార్ట్ చేయటం అయింది. ఈ సాయంత్రం ఈ లోడు పోతాయి. దీనికి మేము ఏం చెయ్యము, పడతాము. అడవిలో ఉండే కోతులు అడవిలోనే వదిలి పెడతాము. దానికి 3 పూటలు ఆహారం పెడతాము. ఒకటి కొట్టుకోకుండా చూస్తాము. దేనికి దెబ్బలు ఆడకుండా కూడా చూస్తాము. ప్రతిదీ అడవిలో ఈరోజు సాయంత్రము వాళ్ళకి నచ్చిన ఏ పెద్ద అడవి 60-70 కిలోమీటర్ దూరంలో ఉండే అడవిలో వదిలిపెట్టడం జరుగుతుంది.
కోతులు అయితే మొత్తం ఇవే చూడండి, మొత్తం బోన్లో మేము పట్టినాము. మీరు కూడా సహకరించండి. ఇంకా ఎవరినో పట్టించాలనుకుంటే కూడా మీరు చేయవచ్చు. పెడుతున్నాం చూడండి ఇది.